ఈ ప్రపంచంలో వ్యర్థమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి, వీటిని నువ్వు సరిగ్గా గనక తెలుసుకుంటే జీవితం యొక్క సారం ఏంటో అర్థమవుతుంది అన్నాడు. హిరణ్యకశిపుడితో అంత నిర్భయంగా చెప్పగలిగిన వాడు ఎవడు? మహాజ్ఞాని అయిన ప్రహ్లాదుడే అంటున్నాడు, అంధేందూదడముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ అన్నాడు. అంధేందూదడముల్, తండ్రి గుడ్డివాడికి గొప్పదైనటువంటి చంద్రోదయాన్ని చూపించాలి అనుకుంటే అది చాలా వ్యర్థమైనటువంటి పనే కదా, దానివల్ల వాడు ఆనందాన్ని పొందలేడు. అలాగే చెమిటివాడి దగ్గర బాగా శంఖాన్ని ఊది నా శంఖనాదం ఎలా ఉంది అని అడిగితే ప్రయోజనం ఏమన్నా ఉందా? నోరు నొప్పి పుట్టడం తప్ప ఏం ప్రయోజనం ఉన్నదంటావు? మూకవాడికి బాగా విద్యాభ్యాసం చేయించి మళ్ళీ తిరిగి నాకు అప్పచెప్పు అంటే ప్రయోజనం ఉంటుందంటావా? నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకుంటే ప్రయోజనం ఉంటుందా? కృతజ్ఞత అనేది ఎరుగని బంధువులకి మేలు చేసి వీళ్ళు నాకు మంచి చేస్తారులే అని విశ్వాసం పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉందా అన్నాడు. ఈ మాట ఎంత సత్యమో మీకు బాగా తెలుసు. లుబ్ధ ద్రవ్యముల్, పిసినారి కూడబెట్టిన డబ్బు వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా? క్రోడ సద్గంధంబుల్, పందికి చక్కగా గంధాన్ని అలంకరిస్తే ప్రయోజనం ఉంటుందా? ఇవన్నీ ఎలా వ్యర్థములో హరిభతి వర్జితుల రిక్తం వ్యర్థ సంసారముల్ అన్నాడు. సంసారులు నారాయణుణ్ణి స్మరించుకోకుండా చేసే సంసారమంతా ఇలా వ్యర్థమైనదే అని ఉపదేశం చేశాడు.